ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. రాత్రి వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 7-8 గంటల ప్రాంతంలోనే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం కొంత అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. చెదురుమదురు ఘటనలు జరిగాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయని అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి పోలీసులతో కొంత వాగ్వివాదానికి జరిగింది. ఆమె జిల్లా ఎస్పీకి సీఐ పైన ఫిర్యాదు కూడా చేశారు. కాసేపు కొద్దిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాంతోపాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇందారంలో కూడా గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు అటు స్వతంత్ర అభ్యర్థి ఇద్దరు కూడా వాగ్వివాదానికి దిగి కొంత గందరగోళ పరిస్థితి. పోలీసులు వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసేసి అందరినీ కూడా ఎక్కడికక్కడ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు నిర్మల్ జిల్లాకు సంబంధించి ముదోల్లో ఓ దొంగ ఓటు కలకలం రేపింది. ఓ వ్యక్తి ఓటు వేసిన తర్వాత సిరా చుక్కను చెరిపివేసి మళ్ళీ ఓటు వేసేందుకు ప్రయత్నించారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా 1 గంట వరకు కొంత పోలింగ్ పర్సంటేజ్ అనేది వచ్చింది. నిర్మల్ జిల్లాలో 1 గంట వరకు 82.2% పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 77.95% పోలింగ్ నమోదైంది. అటు మంచిర్యాల జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 84.51% పోలింగ్ నమోదు కాగా కొమరంభీం జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు 80.83% పోలింగ్ నమోదైంది. సో మొదటి 2 విడతలతో పోలిస్తే కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. 2వ విడతలో కొంత భారీగా పోలింగ్ జరిగింది. సో ఇదంతా కూడా 1 గంట వరకు కాబట్టి ఇంకా సాయంత్రం వరకు పూర్తి స్థాయి పోలింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. 85 నుంచి 90 వరకు పోలింగ్ శాతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో హోరాహోరీగా ప్రచారాలు జరిగాయి. 2 రోజుల పాటు సైలెంట్ ప్రచారం జరిగింది. సో మొదటి విడత 2వ విడతకు సంబంధించి 3 పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. 3వ విడత కూడా మనం ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన దాంట్లోనే ఎన్నికలు జరిగిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో స్థానికంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో కొంత ప్రభావం ఎక్కువ చూపే అవకాశం మనకు చాలా వరకు కనిపిస్తుంది. చూడవచ్చు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ తలమడుగు మండలం దేవాపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. 3 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమైంది. కొంత ఆలస్యంగా, ఎందుకంటే ఉదయం కొంత చలి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఓటర్లు కొద్దిగా సమయం లేటుగా ఓటింగ్కి వచ్చారు. వాళ్ళంతా కూడా 9 గంటల ప్రాంతం నుంచి కొద్దిగా ఓటింగ్ అనేది పెరిగింది. 1 గంట వరకు లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అధికారులు అవకాశం ఇచ్చారు. సో దాని ద్వారా కొంత పోలింగ్ అనేది 2 గంటల వరకు కూడా కొంత చాలా చోట్ల జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 3 గంటల తర్వాతనే కౌంటింగ్ అనేది చాలా చోట్ల ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో రాత్రి వరకు కూడా ఈ కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం మనకు చాలా వరకు కనిపిస్తుంది. మొదటి 2 విడతలు చూసాం. కొన్ని పంచాయతీలు అయితే అర్ధరాత్రి 12 వరకు కూడా జరిగాయి. సో ఈ రోజు కూడా ఈ చివరి విడతలో కూడా కొంత అర్ధరాత్రి వరకు కూడా కొన్ని మేజర్ పంచాయతీస్ ఉన్నాయి. అవన్నీ కూడా జరిగే అవకాశం మనకు చాలా వరకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చాలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. ఏవైతే అభ్యర్థులకు సంబంధించి డబ్బులు పంచే చోట కావచ్చు, మద్యం పంపిణీ చేసే దాంట్లో కొన్ని కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఇంకా జిల్లాలో చిన్న చిన్న ఘటనలో చోటు చేసుకున్న పరిస్థితి. ఓ సర్పంచ్ అభ్యర్థి తను ఓడిపోతానన్న భయంతో కాగజ్ నగర్లో ప్రయత్నం చేశాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి ఘటనలు మినహా మొత్తం పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. సో కౌంటింగ్ అనేది ప్రారంభమైన నేపథ్యంలో పూర్తిగా రాత్రి వరకు 7-8 గంటల ప్రాంతం వరకు కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో గెలిచిన అభ్యర్థులు కానీ ఓడిన అభ్యర్థులు కానీ ఎక్కడ కూడా కౌంటింగ్ సెంటర్లో కనిపించొద్దు. ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ, టపాసులు వేల్చడం, ర్యాలీలు తీయడం నిషేధం అని చెప్తున్నారు. ఇలాంటి ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన వారిపైన ఇప్పటికే చాలా వరకు కేసులు కూడా నమోదయ్యాయి. సో 3వ విడత సంబంధించి కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఎవరు కూడా ఈ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీలు చేయవద్దని చెప్పేసి ఇప్పటికే ఖరాఖండిగా చెప్పారు. కేసులు నమోదవుతాయని చెప్పేసి. సో ఓవరాల్గా కౌంటింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో రిజల్ట్కి సంబంధించి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 3 పార్టీలకు సంబంధించి అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించి 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్టుగానే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.